కిడ్నీ సీకేడి ఉన్న వాళ్ళకి మాట వామిటింగ్ అవుతూ ఉంటాయి. ఈ సిస్టమ్ని అధిగమించాలి. ఇప్పుడు వామిటింగ్ కనుక అయ్యేటట్టయితే మేము తినలేదని చెప్తారు, అలా కుదరదు. బాగా తినాలి. బాగా తిన్నప్పుడే కొత్తగా వచ్చిన మజిల్లో వచ్చి స్టెమ్ సెల్స్ లాగా వచ్చి ఆ స్టెమ్ సెల్స్ ఎక్కడైతే శరీరంలో డ్యామేజ్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తాయి. ఆ విధానంలోనే మన దాంట్లో సోరియాసిస్ తగ్గిన, గ్యాంగ్రీన్ అవలేలుగా తగ్గిన, అట్లనే మీకు టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రాస్ చచ్చిపోయిన రికవరీ అయినా ఇవన్నీ కూడా స్టెమ్ సెల్ థెరపీ కారణంగా జరుగుతున్నాయి. అట్లనే కిడ్నీ రికవరీ కూడా స్టెమ్ సెల్ థెరపీ చాలా అవసరం. స్టెమ్ సెల్ థెరపీ కొత్తగా మీకు స్టెమ్ సెల్స్ అందుబాటులో రావాలంటే మీరు బాగా తినాలి. సో ఇక్కడ వామిటింగ్స్ అవుతాయి. ఎలా వామిటింగ్స్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న నిమ్మకాయ పచ్చడి ముక్క అంటే గబుక్కున ఏదైనా కోకోనట్ ఆయిల్ లాంటిది తీసుకున్నప్పుడు కొంతమంది వామిటింగ్ అవుతుంది. ఇనీషియల్గానే మన డైట్లో కొద్దిగా 4 రోజుల నుంచి ఒక 10-15 రోజుల పాటు వామిటింగ్లు కానీ లేదా మోషన్స్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెటబాలజీ మార్చే కొత్తలో. అది కాకుండా కిడ్నీ వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉందనిపించినప్పుడు మీరు అలోపతిలోకి వెళ్తే మన డాక్టర్లు సజెస్ట్ చేస్తారు జోఫర్ లాంటి అలాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. మీరు ఆన్ ప్రిస్క్రిప్షన్లో మీరు ట్యాబ్లెట్స్ వాడుకోండి. లేదండి ఇంకేదన్నా వాళ్ళు సజెస్ట్ చేసిన వాడుకోవచ్చు. లేదండి జోఫర్ వేసుకుంటున్నాం, నిమ్మకాయ పచ్చడి మొక్క కూడా తిన్నాం, ఇంకా వచ్చిందంటారా, నార్మల్ సెలైన్ పెట్టించుకోండి. నార్మల్ సెలైన్తో పాటు జోఫర్ ఇంజక్షన్లు కానీ లేకపోతే ఇంకా పవర్ఫుల్ ఇంజక్షన్స్ ఉన్నాయి. మనకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీ వామిటింగ్ని వాళ్ళు కంట్రోల్ చేయగలటానికి, తాత్కాలికంగా కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్లో డ్రగ్స్ ఉన్నాయి. ఇదంతా గుర్తుపెట్టుకుంటాం, అందరం వాడుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి మాత్రమే. దీర్ఘకాలం వాడటం మాత్రం మనం పూర్తిగా అసలు దాని మీద మన ఫైట్ అంతా. ఈ స్వల్పకాలికన్నీ కూడా మనం నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. తాత్కాలికంగా మన డైట్లో ఉండే హాని జరగదు.